అందరికీ జై శ్రీరామ్. నేను మిస్టర్ పరికిపల్ల. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువులమందరం ఒక్క తాటి మీద ఉండాలి, హిందువుల దగ్గరే కొనాలి, హిందువులతోనే వ్యాపారం చేయాలి. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం చాలా చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది పాపం ఈ హిందూ ఐక్యత కోసం చాలా కష్టపడుతున్నారు. కాకపోతే అవి స్టేట్మెంట్ల వరకే పరిమితం అవుతున్నాయా, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయా అని చూస్తే, ఇప్పుడు తోపుడు బండ్లు ఉన్నాయి, చిన్న చిన్న షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మనిషిని గుర్తించాలంటే ఒక మనిషికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉంటాయి కదా. ఇప్పుడు హిందువుని ఎలా గుర్తిస్తాం? నుదుట ఒక బొట్టు కానీ, లేదంటే చేతికి ఒక కంకణం, దారం ఉంటుంది కదా, తాళ్ళు, అమ్మవారి తాళ్ళు ఇలా కట్టుకుంటాం కదా, ఇలాంటిది కానీ, లేదంటే మనం వ్యాపారం చేసే దగ్గర మన హిందూ దేవి దేవతల ఫోటో కానీ, లేదంటే మరీ ఇవి కుదరలేదు తోపుడు బండి అంటే కనీసం ఒక జెండా కానీ పెట్టుకుంటే హిందువు అని తెలుస్తుంది. ఎవరైతే హిందువులందరూ ఐక్యతగా ఉండాలి అనుకుంటున్నారో, హిందువుల దగ్గరే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి వెతకాల్సిన అవసరం ఉండదు కదా. ఈజీగా గుర్తుపట్టి ఈజీగా వాళ్ళ దగ్గరే కొనుక్కుంటారు. వీళ్ళకు మనశ్శాంతిగా ఉంటుంది, తృప్తిగా కూడా ఉంటుంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. సో లోపం ఎక్కడుంది మీకు తెలిస్తే చెప్పండి బ్రదర్స్. జై శ్రీరామ్.